పెళ్లి చేసుకునేందుకు నిరాకరించిన ప్రియుడి ఇంటి ముందు బేటాయించిన ఓ ప్రియురాలు పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపురం మండలం కూనారం గ్రామానికి చెందిన అనిల్ తాను 4 ఏళ్లుగా లవ్ చేసుకుంటున్నట్లు యువతి తెలిపింది. శారీరకంగా తనను లోబర్చుకుని పెళ్లి చేసుకోమంటే ముఖం చాటేస్తున్నాడని ఆరోపించింది. యువతికి న్యాయం చేయాలని వారిద్దరికీ పెళ్లి జరిపించాలంటూ స్థానిక మహిళలు డిమాండ్ చేశారు. ఏమైందంటే మా దాంట్లో ఒక పెద్ద మనిషి అన్నాడు కదా ఇక్కడ అది ఇట్లా ఏంటంటే మేము మొదటి ఇక్కడ కొట్టుకోవాలి కదా అన్నాడు. అన్నతో ఏమంటే ఏమైనా లాస్ట్ గా ఇచ్చి చెప్తాడాక 20 సరే వచ్చినా చెప్తాడు కదా ఇట్లా పోయినా అట్లా పోయినా ఒకటే అది చెప్పండి చెప్పకండి. ఇలానే అబ్బాయి 4 సంవత్సరాల నుండి నన్ను ప్రేమించి పెళ్లి చేసుకుంటా అని మాయమాటలు చెప్పి ఇప్పుడు పెళ్లి చేసుకున్నాని పరాడి నాకు న్యాయం జరగాలని కోరుకుంటున్నా. నేను పెళ్లి చేసుకుంటా, ఫిజికల్ గా నన్ను వాడుకున్నాడు, పెళ్లి చేసుకుంటా అన్నాడు. ఇప్పుడు నేను పెళ్లి చేసుకోను అంటే నాకు ఇష్టం లేదు అనే మాయమాటలు చెప్పి వదిలించుకోవడానికి ట్రై చేస్తాను. నాకు న్యాయం జరగాలని పోలీస్ స్టేషన్ దగ్గరికి పోతా కూడా వాళ్ళు నాకేం న్యాయం చేయలేదు. మేమిద్దరం పెళ్లి చేసుకోపోవడానికి కారణం వాళ్ళ తల్లిదండ్రులే. ప్రేమ పేరుతోని మోసం చేసినటువంటి అబ్బాయి పరారిలో ఉన్నాడు. మరి అమ్మాయిని మోసం చేసింది కాబట్టి ఒకే కులానికి చెందినా కూడా అమ్మాయిని 4 సంవత్సరాల ప్రేమ పేరుతోని మోసం చేసి పరారిలో ఉన్నటువంటి అబ్బాయి ఖచ్చితంగా ఈ ప్రభుత్వం కావచ్చు, మరి పోలీసు డిపార్ట్మెంట్ కావచ్చు, అందరూ కట్టుకలిసి అబ్బాయి ఎక్కడున్నా కూడా తీసుకొచ్చి అమ్మాయికి పెళ్లి చేయాలని చెప్పేసి ఈ రోజు కుల సంఘాలు అన్ని మద్దతు తెలుపుతున్నాయి. అమ్మాయికి ఖచ్చితంగా న్యాయం జరగాలి. ఇలాంటి ఇంకోసారి జరగద్దు. ఇలాంటి వాళ్ళను ఎవరు కూడా ఈ చట్టాలు అనేటివి వాళ్ళకి అసలే ఇది కావద్దని చెప్పేసి మేము మహిళా సంఘాల నుండి అందరం మేము డిమాండ్ చేస్తున్నాం. అమ్మాయికి న్యాయం జరిగేదాకా మా పోరాటం ఆగేది లేదు. ఎన్ని రోజులైనా అబ్బాయి అమ్మాయిని పెళ్లి చేసుకునేదాకా ఈ ప్రేమ పేరుతోని ఈ అత్యాచారాలు, మర్డర్లు, మానభంగాలు ఈ తెలంగాణ రాష్ట్రం ఏ మూలన చూసినా యావత్ భారతదేశం మొత్తం మీద ప్రేమ పేరుతోని అమ్మాయిలను ఇంత టార్చర్ పెట్టడము, బాధ పెట్టడము, చంపడము ఇవన్నీ జరుగుతున్నాయి. ఇవి ఒకటే కాదు, ఎన్నో సంఘటనలు జరుగుతున్నాయి. కాబట్టి మరి పూర్తి మద్దతు అమ్మాయికి ఉంటుంది. అమ్మాయికి న్యాయం జరగాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం.